మనిషి బురదలో కొట్టుకుపోతున్నాడు. అయితే ఆయన అనుకున్నాడంట, దేవుడా నువ్వు గన ఉంటే ఖచ్చితంగా వచ్చి నువ్వు నన్ను రక్షించు అని చెప్పన్నాడంట. అని దేవుడు వస్తాడని ఎదురు చూస్తా ఉన్నాడంట. అయితే ఇంతలోకి ఒక బోట్ అతను వచ్చేసి, హే రా నేను నిన్ను రక్షిస్తాను అని అంటే, లేదు లేదు నువ్వు వెళ్ళిపో నిదారణ, నన్ను దేవుడు వచ్చి రక్షిస్తాడు అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇంతలో ఇంకొక అతను, సరే ఇగో ఈ తాడన్న పట్టుకో, నేను నిన్ను ఇట్ట ఒడ్డుకు లాగేస్తాను అనేసి అంటే, లేదు లేదు నీ తాడు నీ దగ్గరే ఉంచుకో, నన్ను దేవుడు వచ్చి రక్షిస్తాడు అని చెప్పాడంట. సరే ఓకే అని చెప్పేసి తర్వాత ఒక ఫ్లైట్లో వచ్చేసి రాబాబు రక్షిస్తాను అని అంటే, వద్దొద్దు మీ ఫ్లైట్ మీరు ఎత్తుకొని వెళ్ళండి, నన్ను దేవుడు వచ్చి రక్షిస్తాడు అని చెప్పాడంట. అలా దేవుడు వస్తాడు అని చెప్పేసి వచ్చిన అవకాశాలన్నీ వదిలేసుకొని నీళ్ళల్లో పడి చనిపోయాడు. దేవుడి దగ్గర వెళ్ళాడు. దేవుడిని క్వశ్చన్ చేశాడంట, నువ్వు వస్తావని కదా నేను నీకోసం వెయిట్ చేశాను, మరి నువ్వెందుకు రాలేదు? కష్టాల్లో ఉండే దేవుడు వస్తాడు, పిలిస్తే పలుకుతాడు అని అంటారు కదా, మరి నువ్వు ఎక్కడొచ్చావు? నన్ను ఎందుకు ఇలా అన్యాయం చేశావు అని అడిగాడంట. అప్పుడు దేవుడు చెప్పాడంట, ఒరే పిచ్చోడా, 3 సార్లు 3 రకాలుగా వచ్చింది నేనేరా. దేవుడు అని అంటే నేను మనిషి రూపంలోనే వస్తాను, కానీ అన్నీ నా థింగ్స్ అన్నీ వేసుకొని అయితే నేను రాను. అలా వస్తే నువ్వు నన్ను చూడలేవు, కాబట్టి నేను నీకు వచ్చిన అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా ఇంకా దేవుడు ఏదో వచ్చి చేస్తాడు అని చెప్పి వెయిట్ చేశాడు చూడు, అది నీ తప్పు కానీ నా తప్పు కాదు బిడ్డ అని చెప్పి అన్నాడంట. సో మంచి జరిగినా చెడు జరిగినా మనం ఒక పద్ధతి ఆచరిస్తే ఏంటంటే, ఇది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, టెస్ట్, వాట్ ఎవర్ అని మనం అనుకోవడం, మన మనసుకి మనం ఫీడ్ చేసుకున్నామంటే చాలా వరకు మనసులో ఉన్న బాధలు చాలా తగ్గుతాయి. మనం ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో కూడా నేర్పిస్తాయి.